ఒక కల్కి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాం. ఇంకొక కల్కి ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేసాడు. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో కథలోకి వెళ్ళిపోతే ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో ఉన్నటువంటి నంచన్కోట ప్రాంతంలో రాజకీయ నాయకుడు అమర్నాథ్ చెప్పిందే వేదం. ఎవరైనా అతని మాటకు అడ్డు చెప్తే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. తను చేసేటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుగా ఉన్నారని చెప్పి కొంతమందిని అక్కడి నుంచి తరిమి కొట్టేటువంటి ప్రయత్నం అనమాట. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని అడ్డగా మార్చుకోవాలనుకుంటాడు. దాంతో ఆ ప్రజలందరూ కూడా దిక్కులేక ఊరి చివర గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉంటారు. ఇదేం దౌర్జన్యం అని చెప్పి ప్రశ్నించినటువంటి ప్రత్యర్థి పార్టీ నాయకుడిని కూడా సభలోనే దారుణంగా హత్య చేస్తారు. ఆ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉన్న అమర్నాథ్ అరాచకాలకు భయపడి ఏమీ చేయలేని సిచ్యువేషన్. ఊరి ప్రజలకు న్యాయం చేయలేకపోయాను అనేటువంటి బాధతో ఎస్ఐ విశాఖన్ స్టేషన్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో ఆ ఊరికి కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ కల్కి అతని మనుషుల్ని పరుగులు పెట్టిస్తాడు. మరి కల్కిపై కోపంతో అమర్నాథ్ చేసినటువంటి చర్యలు ఏమిటి, వాటిని కల్కి ఎలా అడ్డుకున్నాడు, ఈ క్రమంలో కల్కి ఎవరెవరిని కోల్పోయాడు, ఇవన్నీ తెలియాలంటే కల్కి సినిమా చూసేయాల్సిందే. నెంబర్ 2, టొవినో థామస్, సైజు కురూప్ అండ్ శివజిత్ పద్మనాభన్, సుధీష్, అపర్ణ నాయర్ వీళ్ళందరూ కలిసి నటించినటువంటి సినిమానే ఈ కల్కి అనమాట. జేక్స్ బిజాయ్ మ్యూజిక్ ని అందించారు. గౌతమ్ శంకర్ సినిమాటోగ్రఫీ. సో ఈటీవీ విన్ లో మనం చూసేయొచ్చు కల్కిని. ఎలా ఉంది? పదవి, అధికారం, డబ్బు కోసం కొంతమంది దుర్మార్గులు ప్రజల్ని పట్టుకుని పీడించడం, తమకు ఎదురొచ్చినటువంటి వారిని బెదిరించడం, లొంగకపోతే దారుణంగా హత్య చేసేయటం. ఇదే సమయంలో నిజాయితీ కలిగినటువంటి పోలీసు అక్కడికి వచ్చి వాళ్ళందరికీ అండగా నిలబడి దుర్మార్గులకు బుద్ధి చెప్పటం. ఈ ఫార్మాట్ లో చాలా సినిమాలు వచ్చాయి. అందుకే ఈ కల్కి ఏమీ పెద్ద డిఫరెంట్ ఏమీ కాదనమాట. సో నెంబర్ 3, ఆద్యంతం సీరియస్ గా సాగుతుంది. మిగిలిన పాత్రలేవి తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు ఎక్సెప్ట్ హీరో. డైరెక్టర్ ప్రవీణ్ ప్రభారం ఎంచుకున్న కథ కొత్తది కాదు, కానీ ఈ ఫార్మాట్ లో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. అందులో ఇది కూడా ఒకటిగానే ఉంటుంది తప్ప డిఫరెంట్ గా అయితే ఏముండదు. కల్కి పాత్రను చూపించినటువంటి తీరు గానీ, యాక్షన్ సన్నివేశాలు గానీ, తెరకెక్కించిన విధానం గానీ, ఆ మాస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నచ్చుతాయి. స్పెషల్లీ టొవినో థామస్ పర్ఫార్మెన్స్ గానీ, యాక్షన్ సీన్స్ గానీ అనమాట. సో ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ చూడాలి అంటే గనక కల్కి చూసేసుకోవచ్చు.